రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరులే అని అంటుంటాం. చెప్పేది చేయరు, చేసేది చెప్పరు. అవును, అందుకే వారిని మనం ద గ్రేట్ పొలిటీషియన్స్ అని అంటాం. అయితే కొందరి విషయంలో ఇందుకు మినహాయింపులుంటాయి. కొందరు చెప్పేది మాత్రమే చేస్తారు, చేసేదే చెప్తారు. రాజకీయ నాయకుల వ్యవహారాలను చూస్తున్నప్పుడు పాకిస్తాన్ ఆర్మీ గురించిన ప్రస్తావన ఆసక్తి కలిగిస్తుంది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను రక్తపాత రహితంగా తొలగించడం అక్కడి ఆర్మీకి వెన్నుతో పెట్టిన విద్య. గతంలో 4 ఆర్మీ చీఫ్లు పాకిస్తాన్ అధ్యక్షులుగా పనిచేశారు. తాజాగా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అధ్యక్షుడు కాబోతున్నట్టుగా వార్తలు దావానంలా వ్యాపిస్తున్నాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని, నిరాధారమైనవేనని పాకిస్తాన్ ఆర్మీ తెలిపింది. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ స్థానంలో మునీర్ నియామకం చేపట్టనున్నారనే పుకార్లు గత కొద్ది రోజులుగా గుప్పుమంటున్నాయి. అయితే సోషల్ మీడియాలో వార్తలతో సైన్యం స్పందించింది. ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ది ఎకానమిస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్మీ చీఫ్కు అధ్యక్ష పదవిపై ఆసక్తి లేదని కుండబద్దలు కొట్టాడు. అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని కూడా తేల్చి చెప్పాడు. పాకిస్తాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పీటీవీలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ అధ్యక్షుడవుతారనే చర్చలు పూర్తిగా నిరాధారమైనవని పాక్ ఆర్మీ తేల్చి చెప్పింది. జూలై 10న అధ్యక్షుడు జార్దారిని తొలగించే అవకాశం ఉన్న పుకార్లను అంతర్గత మంత్రి మొహసిన్ నఖ్వీ ఖండించారు. దానిని దుర్మార్గపు ప్రచారమని పేర్కొన్నారు. అధ్యక్షుడు జార్దారి సాయుధ దళాల నాయకత్వంతో బలమైన, గౌరవప్రదమైన సంబంధాన్ని కలిగి ఉన్నారని అన్నారు. ఆర్మీ చీఫ్ మునీర్కు పాకిస్తాన్ అభివృద్ధి తప్ప మరో ఉద్దేశం లేదని చెప్పారు. మునీర్ పాకిస్తాన్ బలం, స్థిరత్వం కోరుకుంటున్నారని చెప్పారు. పాక్ శ్రేయస్సు తప్ప మునీర్ తన జీవితంలో మరేదీ కోరుకోవడం లేదని నఖ్వీ నొక్కి చెప్పారు. సహజంగా ఆర్మీ చీఫ్ పదవి 3 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఆసిమ్ మునీర్ 29 నవంబర్ 2022 నుంచి ఈ హోదాలో పనిచేస్తున్నారు. ఆయన అంటే నవంబర్ 2025లో ఆయన పదవికి రాజీనామా చేయాలి. ఒకవేళ చెప్పేది ఒకటి, చేసేది ఇంకోటైతే ఆయన నవంబర్ రాకముందే పాకిస్తాన్లో సైనిక పాలన తీసుకొచ్చి అధ్యక్షుడే అవకాశమూ లేకపోలేదు. అమెరికా మద్దతుంటే పాకిస్తాన్ ఆర్మీ ఏమైనా చేస్తుందంటారు. ఇప్పుడు పాకిస్తాన్ విపరీతంగా ప్రేమిస్తున్న అమెరికా అక్కడ ఆర్మీని ఎలా డీల్ చేస్తుందో చూడాలి. అసలే మునీర్ 2 నెలల వ్యవధిలో రెండోసారి పాకిస్తాన్ వెళ్తున్నాడు. ఈసారి అమెరికా పాక్ ఆర్మీ చీఫ్కు ఏ టాస్క్ ఇస్తుందో ఏంటో చూడాలి. ఇండియాపై మరో దాడికి ప్లాన్ చేయమంటుందో లేదంటే ఇంకేమైనా అన్నది కొద్ది రోజుల్లోనే తేలుతోంది.